గోదావరి పుష్కరాలను కూడా బ్రహ్మాండంగా చేయాలనేటువంటి ఆలోచనతో వారు ఉన్నారు. కాకపోతే ఈరోజు దాదాపు మరి కొన్ని కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు విడుదల చేసి మొదటి విడతగా అక్కడ ఆల్రెడీ పనులను స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండింటిలో కూడా గోదావరి పుష్కరాలు జరుగుతాయి. జరిగినప్పుడు రెండు ప్రాంతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కిషన్ రెడ్డి లోకల్ ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుతా ఉన్నాను, ఇక్కడ తెలంగాణ మంత్రిగా ఉండి తెలంగాణ నుండి కనీసం తెలంగాణకు ఒక రూపాయి కూడా తీసుకురాకపోవడం చాలా బాధాకరం. కాబట్టి మీరు వెంటనే సంబంధిత అధికారులతోటి మాట్లాడి నేను కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను. ఈ యొక్క తెలంగాణకు కూడా కావాల్సిన గోదావరి అభివృద్ధి కోసం గారు మన జిల్లా మంత్రి వర్యులు గోదావరి పుష్కరాలకు కిషన్ రెడ్డి గారు కేంద్రం నుండి ఎలాంటి నిధులు తీసుకురాలేదు. ఆంధ్రప్రదేశ్ లో 97 కోట్లు గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. యాక్చువల్ గా మేడం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ SCI స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పెట్టుబడి సహాయం చేసి 50 సంవత్సరాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది. వారు ఆ బడ్జెట్ ని టూరిజం డెవలప్మెంట్ గాని అదేవిధంగా ఆప్టికల్ ఫైబర్ ఇన్వెస్ట్మెంట్ గాని ఈ నిధులను ఆ స్కీమ్ కింద వాడుకోవడానికి రాష్ట్రాలకు అవకాశం ఉంటుంది. ఆ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 97 కోట్ల రూపాయలను గోదావరి పుష్కరాలకు తెచ్చుకొని ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. అదే స్కీమ్ కింద మన రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే రామప్ప టూరిజం డెవలప్మెంట్ ఏదైతే ఉందో రామప్పలో టూరిజం సస్టైనబుల్ సర్క్యూట్ అనే స్కీమ్ కింద 73 కోట్ల 74 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది. అదే విధంగా సోమశిలలో వెల్నెస్ స్పిరిచువల్ రిట్రీట్ కింద 68 కోట్ల 10 లక్షల రూపాయలను మన రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్లకు ఖర్చు పెట్టుకుంటుంది. ఈ విషయాన్ని కొండా సురేఖ గారు తెలుసుకుంటే బాగుంటుంది.